మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. రక్షణ విమోచన సందేశాల ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నా. ఈ దినమున మరలా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి లేఖనముల యొక్క జ్ఞానము, లేఖనములలో దేవుని యొక్క సత్యాన్ని సవివరంగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ టీవీ పరిచర్య ద్వారా నాయన అనేక హృదయాల్లోనికి మీరు వెళ్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ వాక్యము శక్తివంతమైనది, రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం తండ్రి. నేరుగా సూటిగా మాట్లాడండి. ప్రతి ఒక్కరూ నీ సత్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరు తోడేయుండి నడిపించి బలపరిచి దేవా మా అందరికీ కావాల్సిన ఆహారము నీ దయని బట్టి మాకు అందించమని, కృప చూపించమని ప్రభువు సర్వశక్తిమంతుడు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి గత 2 వారాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క పునరుద్ధానము క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ విశ్వాసము యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం మీదే ఆధారపడి ఉంది. నేను ఈ దినమును కూడా కొన్ని విషయాలు ఆయన పునరుద్ధానం ద్వారా ఏమైతే అకంప్లిష్ అయినవో వాటిని గురించి చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. క్రీస్తు తన మరణం ద్వారా సాధించిన, మనకు అనుగ్రహించిన విషయాల గురించి నేను మీతో చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మనకు లభ్యమైన విషయాలు, ఒక 6 విషయాలు నేను మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక చూస్తే, యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క సిలువను, ఆయన కార్చిన సిలువ పైన ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు అనుగ్రహిస్తున్న గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము మన జీవితాలకు అనుగ్రహించిన గొప్ప విషయాన్ని కూడా మనం లేఖనముల ద్వారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక 6 విషయాలు ఈ దినమును మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నా. ద ఫస్ట్ థింగ్, అది ఒక బలి. యేసుక్రీస్తు వారు సిలువ మీద ప్రాణత్యాగ బలి అని మనం పిలవాలి. ఆయన యేసుక్రీస్తు వారు మన కొరకై, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కనుక చూస్తే, అక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్న మాట ఏంటి అని అంటే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. విమోచనకు సాదృశ్యంగా ఏ పస్కా పశువునైతే ఇశ్రాయేలీయులు వధించారో, పౌలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, క్రీస్తును పస్కా పశువు మన కొరకు వధించబడెను. ద ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క బలి, ఆయన సిలువలో చేసిన బలియాగం ఏదైతే ఉందో అది ప్రాణత్యాగ బలి. మనందరి కొరకై ఆయన ప్రాణాన్ని అర్పించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కనుక చూస్తే, క్రీస్తు మిమ్ములను పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారే తనకు తానే శిలువలో మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో అర్పించుకుంటూ మనం గమనించవచ్చు. అది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, పాపుల విమోచన కొరకై వచ్చాడు. పాపులను ఏ రకంగా విమోచించాడు అని అంటే, ఆయన రక్తమును చిందించటం ద్వారా, కల్వరిలో తన రక్తాన్ని మన కొరకై క్రయధనముగా చెల్లించటం ద్వారా మనల్ని విడిపించాడు. అందుకనే అది ప్రాణత్యాగమైన బలి. ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ కొమ్ముల పైన వాటిని రాసినప్పుడు దేవుడు ఆ బలిని, ఆ వారి యొక్క పాపాన్ని క్షమించినట్లుగా మన పాత నిబంధనలో ఉన్న లేఖనాలను చూడొచ్చు. ఈరోజు మన పాపములు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము ద్వారా మన పాపములు కూడా క్షమించబడి అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. లేఖన భాగాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు కావాలి. లేఖనాలను అర్థం చేసుకునే శక్తి మనకు కావాలి. చాలామంది
యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగాన్ని గురించి, ఆయన బలిని గురించి చాలా రకాలైన ప్రశ్నలు ఈ లోకం ప్రశ్నిస్తూ ఉంది, ఈ లోకం అడుగుతూ ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత చాలా ప్రాముఖ్యము అని నేను మీతో సవివరంగా ఈ విషయాలను చెప్పడానికి ఆశపడతా ఉన్నా. దేవుని యొక్క లేఖనంలో నుంచి కనుక చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క బలిని కనుక మనం అర్థం చేసుకుంటే అది ప్రాణత్యాగమైన బలి. అది ఎవరూ చేయలేనిది, అది ఎవరో మన కొరకు ఇవ్వలేనిది. యేసుక్రీస్తు వారు మన కొరకై కలువరిలో చేసిన బలియాగము అది ప్రాణత్యాగమైనది. అది దాని ఖరీదు ఎంత అని కనుక చూస్తే ప్రాణము, తన రక్తాన్ని మన కొరకై ప్రోక్షించటం కొరకు ఆయనే కలువరిలో మన కొరకై మరణించవలసి వచ్చింది. ఈ లేఖనాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క బలిని అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది పిచ్చి పిచ్చి కారుకోతలకు వస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది హెచ్చరికగా కూడా నేను ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటా ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని దాసునిగా ఈ మాటను చెప్పాలనుకుంటున్నా. మన కొరకై తాను కలువరిలో ప్రాణాన్ని మన కొరకై శిలువలో అర్పించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, రెండో విషయం కనుక చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క మరణము ప్రత్యామ్నాయమైనది. ఆయన మరణము మనకు అనగా, ఆ విషయాన్ని కనుక చూస్తే అనగా ఆయన మరణం తన కోసం కాదు కానీ ఇతరుల కోసమే. యేసుక్రీస్తు వారు కలువరిలో మరణించింది ప్రత్యామ్నాయంగా, మనకు బదులుగా ఆయన కలువరిలో మరణించడాన్ని మనం చూడొచ్చు. ఆ మరణము ద్వారా ఆయనకి కలిగిన ప్రయోజనం కాదు, ఆయన మరణము ద్వారా మనకు కలిగిన ప్రయోజనం, అది ప్రత్యామ్నాయమైనది. యేసుక్రీస్తు వారి యొక్క కలువరిలో మరణించిన ఆయన బలి, ఆయన శిలువలో చేసిన ఆ యాగము ప్రత్యామ్నాయమైనది. అది తన కొరకు కాదు, మన కొరకుగా, మన కొరకు ఆయన కలువరిలో కార్చిన రక్తముగా మనం అర్థం చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కనుక చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాను. మనమింకనూ పాపపు స్వభావంలో ఉండగానే, పాపపు వాంఛలతో జీవిస్తూ ఉండగానే ప్రత్యామ్నాయంగా మానవుని యొక్క జీవితాన్ని ఉద్ధరించటం కొరకు, పాపపు దశలో ఉండిపోతున్న వాడి జీవితానికి విడుదల ఇవ్వటం కొరకు, పాపపు క్లచెస్లో, పాపపు యొక్క కబంధ హస్తాలలో ఉన్న వాడి జీవితాన్ని విడిపించటం కొరకు యేసు ప్రభువారు ప్రత్యామ్నాయంగా మనము చెల్లించాల్సిన, పాపానికి చెల్లించాల్సిన వెలకు ప్రత్యామ్నాయంగా యేసు ప్రభువారు కలువరిలో మరణించడాన్ని మనం చూడొచ్చు. అందుకనే ఆయన మరణము ప్రత్యామ్నాయమైనది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం కనుక చూస్తే, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కోసము ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపజేసాను. ఈ మాటను మనం అర్థం చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8:32లో తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడానికి ఆయన వెనుక తీయలేదు. సో ఆయన మరణము ప్రత్యామ్నాయమైనది. నా ప్రియ సహోదరి, నువ్వు పొందవలసిన దెబ్బలు, నువ్వు పొందవలసిన శ్రమ, నువ్వు పొందవలసిన పాపమునకు వెలగా ఆయన గనక అర్పించుకోకపోతే నీ జీవితము అనుభవించవలసిన శిక్షను ఆయన మన కొరకై కలువరిలో మరణించాడు. అది ప్రత్యామ్నాయమైనది. రెండు విషయాలు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము అది ప్రాణత్యాగమైన బలి. రెండోది అది ప్రత్యామ్నాయమైనది, అది మన కొరకు ఆయన కలువరిలో అర్పించినదిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అండ్ ఇంకో విషయాన్ని కనుక చూస్తే అది ప్రాయశ్చిత్తమైనది. యేసుక్రీస్తు వారి యొక్క బలి, మూడో పాయింట్, అది ప్రాయశ్చిత్తమైనది. యేసుక్రీస్తు వారు అంటే పరిహారార్థమై నిత్యమైన బలిగా మనం దానిని అర్థం చేసుకోవచ్చు. మనం లేవీకాండంలో గనక చూస్తే, పాత నిబంధనలో గనక చూస్తే, మన పాపములకు పరిహారార్థమై చెల్లించే బలిని గనక మనం చూస్తే, ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు మన కొరకు. అంటే మీరు గనక చూస్తే, మీరు గనక దేవుని యొక్క లేఖనాన్ని గనక అర్థం చేసుకుంటే, ఎవరైతే పాపం చేసిన వ్యక్తి ఒక గొర్రెనో మేకనో పొట్టేలునో తీసుకొని వచ్చి దానిని ప్రధాన యాజకుని దగ్గర తీసుకొని వచ్చి అతని చేతులు దాని మీద ఉంచి అతడు ప్రార్థన చేయగా యాజకుడు
ప్రార్థన చేయగా అతని పాపములు దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ట్రాన్స్ఫర్ చేయబడినప్పుడు మన కొరకై దాన్ని అర్పిస్తాడు యాజకుడు. అర్పించిన ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పిస్తాడు. ఇది పాప పరిహారార్థమైన బలి. ఆదాము చేసిన పాపానికి పరిహారము చెల్లించటం కొరకై, ఆదాము చేసిన పాపానికి మానవుని యొక్క జీవితము పాపపు అంధకారంలో ఉండిపోయిన ఆ పాపంలో నుంచి విడిపించడం కొరకు యేసు ప్రభువారు ప్రత్యామ్నాయమైన బలిని అర్పించడాన్ని మనం చూడొచ్చు. ఇది ఏ వ్యక్తిగతంగా చేసేది కాదు, కానీ మనందరి కొరకు ఒక్కసారి కలువరిలో యేసు ప్రభువారు అర్పించిన బలిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రత్యామ్నాయమైనది. ఇట్స్ ఎ సబ్స్టిట్యూట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నువ్వు పొందవలసిన దెబ్బల కొరకు ఆయన వెల చెల్లించినట్లుగా, పాపానికి వెల చెల్లించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. 3 విషయాలు నువ్వు బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగము అది ప్రాణత్యాగమైనది. 2వ విషయాన్ని కనుక చూస్తే అది ప్రత్యామ్నాయమైనది. 3వ విషయాన్ని కనుక చూస్తే అది పాప పరిహారార్థమైనది. పాపానికి చెల్లించవలసిన వెలను యేసుక్రీస్తు వారు చెల్లించాడు. ఇది ఎవరి కోసము అనంటే నీ కోసమే. ఇది ఎందుకోసము అనంటే మన కోసమే. మనకు రావాల్సిన శిక్షను, మనం అనుభవించవలసిన శిక్షను, పాప అంధకారంలో ఉండిపోయిన జీవితాన్ని విడుదల చేయటం కొరకు యేసుక్రీస్తు వారు ఆ కొయ్యకు వేలాడవలసి వచ్చినది. ఆ కల్వరిలో, ఆ గొల్గోతా అనే ప్రదేశంలో, ఆ కల్వరిలో మన కొరకై ప్రాణత్యాగము చేయవలసి వచ్చినది. ఇది ఎవరి కొరకు అంటే నీ కొరకే. చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని అర్థం చేసుకోలేక వివిధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గ్రహించలేకపోతున్నారు. ఓ విశ్వాసి, నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నీవు యేసు ఎవరి కోసం మరణించాడు అని అంటే ఆయన సెలబ్రేట్ చేసుకోవటం కొరకో, లేకపోతే నువ్వు ఈస్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవటం కొరకో, లేదా గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకోవటం కొరకో కాదు, కానీ అది నీ కొరకో, నీకు ప్రత్యామ్నాయంగా, నీ పాపానికి పరిహారార్థంగా ఆయన చేసిన ప్రాణత్యాగము అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. చాలామంది ఈ సత్యాన్ని అర్థం చేసుకోవట్లా, నామకార్థపు స్థితిలో ఉంటున్నారు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి. సంపూర్ణమైన వివేకమైన దశలో వారు జీవించడానికి, అర్థం చేసుకోవడానికి మనసు ఉంచిన వారుగా ఉంటున్నారు. నా ప్రియ సహోదరి, ఈ మాట నేను గట్టిగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. ఇది ప్రత్యామ్నాయమైనది. యేసుక్రీస్తు వారు చేసిన బలి ప్రత్యామ్నాయమైనది. యేసుక్రీస్తు వారు కల్వరిలో అర్పించిన ఆ బలి పాప ప్రాయశ్చిత్తమైనది, పాపానికి చెల్లించే వెల కూడా అయి ఉన్నది. ఇంకో విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నా. ఆ బలి ప్రభావ సహితమైనది. ఆ బలి ఏదైతే కల్వరిలో ఆయన చేశాడో అది ప్రభావ సహితమైనది. ఎందుకు ప్రభావ సహితమైనది అనేది కనుక చూస్తే, పాప పరిహారార్థమైన ఆయన మరణము, ఆయన్ను విశ్వసిస్తే మనల్ని కూడా నీతిమంతులుగా చేసేది. పాపానికి వెలగా అర్పించిన ఆయనను గనక కల్వరిలో మన కొరకు, పాపముల కొరకై ప్రతిగా అర్పించబడిన ఆయనను గనక మనం విశ్వసించిన వారిగా ఉంటే వీఆర్ బికమ్ రైచియస్ పీపుల్. అది ప్రభావ సహితమైనది. ఆయన మరణము సాధారణమైనది కాదు. ఆయన మరణము ఒక మనిషిని పాపంలో నుంచి తీసుకొని వచ్చేది. ఆయన మరణము ఒక మనిషికి నిత్య జీవితాన్ని అనుగ్రహించేది. ఆయన మరణము పాపపు వ్యాధిలో నుండి విడిపించేది అయి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మరణము ఏంటో నువ్వు గ్రహించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఆయన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. దేవునికి సంపూర్ణంగా విధేయుడు అవ్వాల్సిన జీవితాన్ని జీవించవలసిన వ్యక్తిగా ఉన్నావు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం కనుక చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇట్స్ ఎ ఫ్రీ. యు ఆర్ బికమింగ్ ఎ రైచియస్ మ్యాన్. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు ఉచితంగా. దీంట్లో ఎలాంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని నువ్వు గ్రహించవలసిన వ్యక్తివై ఉన్నావు. యేసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని ఆయన 6 విషయాలను అకంప్లిష్ చేశాడు సిలువలో. ఏం చేశాడు అని అంటే, ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రత్యామ్నాయంగా ఆయన యేసుక్రీస్తు వారి సిలువలో మరణించాడు.
ప్రాయశ్చిత్తమైన బలిగా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ప్రభావ సహితమైనది కూడా ఆయన యొక్క మరణం. ఎందుకు ప్రభావ సహితమైనది అనే విషయాన్ని కనుక నువ్వు సూటిగా ఆలోచించగలిగితే, ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడతా ఉన్నావు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడటం కొరకు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేర్చుకుంటే చాలు. నీ జీవితంలోనికి నువ్వు నీతిమంతుడిగా మార్చబడటానికి యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. అది ప్రభావ సహితమైనది. ఎందుకంటే ఆ మరణము అనేకులకు పునరుద్ధానాన్ని కలగజేసేది ఉంది. ఆ మరణము అనేకులను జీవింపజేసేదిగా ఉన్నది. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్తలో అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన్ని విశ్వసించిన వాడు ఎన్నటికీ మరణించడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ప్రభావ సహితమైనది. ఆయన మరణాన్ని అందుకనే చాలా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకు ఈ విషయాన్ని నేను చాలా పదే చెప్తున్నాను అనంటే, అది నశించుతున్న వారికి వెరితనంగా ఉన్నది, కానీ మనకైతే దేవుని యొక్క శక్తిగా ఉన్నది. ఆయన మరణం ప్రభావ సహితమైనది, ప్రభావాన్ని కలగజేసేదిగా ఉన్నది. ఆయన మరణం మనుషులను జీవింపజేసేదిగా ఉన్నది. ఆయన మరణం. అండ్ ఇంకో పాయింట్ కనుక చూస్తే, 5th వన్ కనుక చూస్తే, ఆయన మరణము సమాధానకరమైనది. అది సమాధానకరమైనది. యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం ఏదైతే ఉందో అది సమాధానకరమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కనుక చూస్తే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీదకి మోపక క్రీస్తునందరి లోకమును తనతో సమాధానపరుచుకొనెను. ఆ సమాధాన వాక్యము మీకు అప్పగించుచున్నాను. లోకము మీద అపరాధము మోపక యేసు క్రీస్తు వారి ద్వారా మనలను సమాధానపరుచుకున్నాడు. తండ్రి అయిన దేవునికి ఆదాముకు వారిద్దరి మధ్యన అంతరాయాన్ని, వారి మధ్యన ఏర్పడిన ఆ గ్యాప్ని యేసుక్రీస్తు వారు సమాధానపరిచినట్లుగా కూడా మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. ఇక్కడ ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము సమాధానకరమైనది. ఎందుకు అనంటే, దేవునితో నిన్ను సమాధానపరుస్తూ ఉన్నాడు. దేవునితో నిన్ను యుగయుగములు ఉంచడానికి ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునితో నిరంతరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించటం కొరకు, తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి మరలా సమకూర్చటం కొరకు ఆయన కలువరిలో మరణించవలసి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏంటి అనంటే, ఆయన మరణము సమాధానాన్ని అనుగ్రహించేదై ఉన్నది. యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము నీకు సమాధానాన్ని తీసుకొని వచ్చేదిగా ఉన్నది. దేవునితో సమాధానం, లోకముతో సమాధానం కాదు, లోకంలో ఉన్న వ్యక్తులతో సమాధానం కాదు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం నీకు తీసుకొస్తుంది ఏంటి అని అంటే, సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఇంకో విషయాన్ని కనుక చూస్తే, ఆయన మరణము విజయవంతమైనది కూడా. ఆయన మరణ పునరుద్ధానము విజయవంతమైనది. మనుషులను చెరపట్టిన పాపానికి, సాతానుకు, దురాత్మల సమూహానికి విరోధముగా పోరాడి వాటిపైన సాధించిన విజయము. అందుకనే అది విజయవంతమైనది. యేసుక్రీస్తు వారి యొక్క మరణము విజయవంతమైనది. పాపపు యొక్క బంధకాలలో నుంచి నిన్ను విడిపించాడు. పాపపు యొక్క చర్యలలో నుంచి నిన్ను విడిపించడం కొరకు ఆయన కలువరిలో మరణించాడు. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా నీకు లభించే గొప్ప లాభం ఏంటో తెలుసా? పాపానికి మరణానికి స్వస్తి. పాపానికి మరణానికి స్వస్తి చెప్పేవారంగా మనం ఉంటాం. అందుకనే ఆయన మరణ పునరుద్ధానము మనకు అనుగ్రహించేది ఏంటి అని అంటే, అది విజయవంతమైనది, మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసించాలనేదే నా యొక్క ఈ చిన్న ప్రయత్నం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు కనుక చూస్తే, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాను. యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడాలి. యేసు క్రీస్తు వారు ఈ లోకాధికారిని బయటికి త్రోసివేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా? అది కలువరి మరణం ద్వారా, యేసు క్రీస్తు వారి పునరుద్ధానం ద్వారా,
అందుకనే నా ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు ఆయన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించవలసిన వ్యక్తివిగా ఉన్నావు. ఆయన వాక్యాన్ని విశ్వసించవలసిన వ్యక్తివిగా ఉన్నావు. ఆయన వాక్యము అందరి సత్యాన్ని గమనించవలసిన వ్యక్తివిగా ఉన్నావు. ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా నీ హృదయంలో అమర్చుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు. లేని ఎడల నీ జీవితము వ్యర్థముగా మార్చబడిద్ది అని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. ఈ 6 విషయాలను నువ్వు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, ద ఫస్ట్ థింగ్ కనుక చూస్తే అది ప్రాణత్యాగమైన బలి. రెండోది అది ప్రత్యుమ్నాయమైన బలి. మూడో విషయాన్ని కనుక చూస్తే అది ప్రాయశ్చిత్తమైన బలి. నాలుగో విషయాన్ని కనుక చూస్తే అది ప్రభావ సహితమైనది. ఐదో విషయాన్ని కనుక చూస్తే అది సమాధానకరమైనది. ఆరో విషయాన్ని కనుక చూస్తే అది విజయవంతమైనది. యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము నీ జీవితానికి అమర్చే ఒక గొప్ప సంగతిని నువ్వు గ్రహించే వ్యక్తివై ఉండాలి, అర్థం చేసుకునే వ్యక్తివై ఉండాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు కనుక మీరు పరిశీలన చేస్తే ఇక్కడ ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతుంది ఏంటి అని అంటే, సిలువ ఆఖరి భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. ద లాస్ట్ పార్ట్ నేను చదువుతా ఉన్నాను. సిలువ చేత జయోత్సాహముతో వారిని తెచ్చి బాహాటముగా వేడుక కనబడుచును. సిలువ చేత విజయోత్సాహము. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నిన్నెందుకు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని విశ్వసించాలో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని నేను మీతో చెప్తా ఉన్నాను. నువ్వు అర్థం చేసుకోగలిగిన జ్ఞానవంతమైన జీవితంలో జీవిస్తావని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఈ 6 విషయాలను కనుక నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే యేసు యొక్క జీవితాన్ని గురించి నువ్వు గ్రహించగలిగిన వ్యక్తివై ఉంటావు. లేకపోతే ఆయన నీకేమవుతాడు, ఆయన నీ కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని ఎప్పటికీ గ్రహించలేవు, అర్థం చేసుకోలేవు, లోబడలేవు, విశ్వసించలేవు, విఘ్నుడివై జీవించలేవు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని నువ్వు అర్థం చేసుకున్న వ్యక్తివై ఉండి ఆయన మన కొరకు ప్రాణత్యాగమైన బలిని చేశాడు అని నమ్మే వ్యక్తివై ఉండాలి. అండ్ ఆయన బలియాగము, ఆయన మరణ పునరుద్ధానము, ఆయన బలియాగము ప్రత్యున్యాయమైనది, నా ప్లేస్లో ఆయన ఉంచబడ్డాడు అనే విషయాన్ని గమనించాలి. అది ప్రాయశ్చిత్తం చేయబడింది, నా పాపం కొరకై క్రయధనముగా ఆయన చెల్లించిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది ప్రభావ సహితమైనది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది సమాధానకరమైనది అనే విషయాన్ని గ్రహించాలి. అది విజయవంతమైనది. నా ప్రియ సహోదరి, అది విజయవంతమైనది అనే విషయాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. ఆయన పునరుద్ధానము, ఆయన శిలువ మరణం మన జీవితాలకు విజయాన్ని ఇస్తూ ఉంది. అందుకని పునరుద్ధానుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే వ్యక్తివిగా జీవించు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచే వ్యక్తివిగా జీవించు. విశ్వాసంలో బ్రతికే వ్యక్తివిగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ మరణము మరియు పునరుద్ధానము మాకేం అనుగ్రహిస్తుందో మేము ఇప్పటి వరకు చూడగలిగాం తండ్రి. మీ మరణము నాయన మా కొరకైన ప్రాణత్యాగమైన బలి అనే విషయాన్ని మేము గమనించాం తండ్రి. నాయన అది ప్రత్యున్యాయమైనది తండ్రి. మాకు బదులుగా మీరు సిలువలో అర్పించిన ప్రాణత్యాగం తండ్రి. నాయన అది ప్రాయశ్చిత్తమైనది ప్రభా. నాయన అది ప్రభావ సహితమైనది తండ్రి. నాయన అది సమాధానకరమైనది. నాయన అది విజయవంతమైనది ప్రభా. ఈ సత్యాన్ని మేము గ్రహించే వారంగా ఉండాలని సహాయం దయచండి నాయన. సిలువను గూర్చిన వార్త నాయన అనేకులకు వెరితనముగా ఉండొచ్చు, కానీ దేవా నిన్ను విశ్వసించిన మాకైతే అది శక్తివంతమైనది. ఆ శక్తిని గ్రహించి లోబడి జీవించేవారంగా మేము ఉండాలని సహాయం దయచండి దేవా. నీ వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని నాయన ఈ వాక్యమును మా జీవితాల్లో సంపూర్ణమైన దృక్పథముతో నాయన నిన్ను వెంబడించేవారంగా మేము ఉండాలని సహాయం దయచమని నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ప్రభావం కలిగిన హస్తాల కింద మమ్మల్ని ఎత్తిపట్టుకొని నడిపించమని, కృపాక్షేమ సమృద్ధిని దయచేయమని ప్రభువు సర్వశక్తివంతుడు అయిన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దయచేసి మీ వ్యక్తిగతమైన ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి. మా బృందం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.